ఈరోజు సభలో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన. ఎప్పుడు శాసనసభ చరిత్రలో జరగనటువంటి సంఘటన ఈరోజు జరగడం చాలా దురదృష్టకరం. 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసి సీనియర్ శాసనసభ్యుడు అయి ఉండి ఇవాళ స్పీకర్ గారిని అవమానించినటువంటి తీరు, దళిత స్పీకర్ని అవమానించినటువంటి తీరు, ఆ చైర్ను అవమానించినటువంటి తీరు సభ్య సమాజం సిగ్గుతో తల వంచుకునే విధంగా ఇలా జగదీశ్వర్ రెడ్డి తీరు ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అందుకే ఇవాళ గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాం, అతని పైన అనర్హత వేటు వేయాలని ఇవాళ శాసనసభ్యులు అందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే శాసనసభ చరిత్రలో ఎవరు కూడా ఇంతకుముందు సభాపతిని అవమానించినటువంటి తీరు ఇవాళ అందరూ కూడా చూసినారు. ఆ చైర్లో కూర్చున్నటువంటి వ్యక్తి ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ఆ చైరు, అందులో కూర్చున్నటువంటి వ్యక్తి ఒక దళిత సోదరుడు అయినందుకే ఇవాళ స్పీకర్ కానీ ఒక అహంభావంతో ఇవాళ ఆ పార్టీలో ఉన్నటువంటి భూస్వత్వం దొరరికం ఉన్నటువంటి మనస్తత్వం అందిపుచ్చుకున్న కేసీఆర్ శిష్యులుగా ఇవాళ అవమానించిన తీరు, జగదీశ్వర్ రెడ్డి తీరు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దళిత జాతితో పాటు ప్రజలందరూ కూడా ఇవాళ తీవ్రంగా ఖండిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకనే జగదీశ్వర్ రెడ్డిని అనర్హత వేయాలని చెప్పేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం.